తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మొత్తం రాజకీయం నడుస్తూ ఉంది. దీనికి ఇంకొక ఉదాహరణ మీకు కూడా ఒక్క క్వశ్చన్లు అడుగుతా. అంతా ఒక మామూలుగా నేను ఒక సోషల్ మీడియాలో చూసిన విషయం, తెలంగాణ దానికి వచ్చే వరకు అందరు దేవుళ్ళందరూ కూర్చున్న తర్వాత అందరూ అది నా మీద ఒట్లేసి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అన్నీ చేస్తూ మమ్మల్ని తిట్టిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి నేను ఒక్కనే సేఫ్ అయిపోయినా పోయి ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి నా మీద ఒట్టేయలే కాబట్టి నేను ఇక్కడ లేను, నేను ఆంధ్రాలో ఉన్నా కాబట్టి నా మీద ఒట్టేలే ఆయన హ్యాపీగా ఫీల్ అయినట్టు. కానీ తీరా కట్ చేసి తెల్లారే మొత్తం రాజకీయం అంతా ఏపీ రాజకీయం అంతా ఈరోజు వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతుంది సార్. ఎందుకు ఈ కల్తీ నెయ్యి ఏంది, అసలు ఈ కథ ఏంది, కార్ఖానేంది? ఇప్పుడు మనకి దైవాంశ సంభూతుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నమస్కారం. అంత దేవుడు. మనం సృష్టిని నమ్మవలసిందే సార్. 100% సార్. సృష్టిలో ఎవడైనా కోతేశాలు వేద్దాం అనుకున్నప్పుడు స్వామి ఏం చేయాలో చేస్తాడు. ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ సార్. అంతే. ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు ఏం తినాలో, ఎప్పుడు ఎలా చదవాలో, ఎప్పుడు ఏ ఉద్యోగం చేయాలో, ఎప్పుడు దయని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు నీ జీవితం ఎలా ఏడుస్తుందో అన్నీ ఆయన డిజైన్ చేసి పంపించిందే. అంతే. మన దగ్గర ఏం కొత్త రాకెట్ సైన్స్ ఏం లేదు. కానీ అందరూ ప్రతి ఒక్కడు ఎవడికాడు దే లివ్ ఇన్ దట్ ఇల్యూజన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతున్నాయంటే గతంలో మనోభావాలు ఉండేవి, ఇప్పుడేమో అక్రమ సంబంధాలు. ఇంకోటి ఏంటంటే పోలీస్ వ్యవస్థ చాలా ఆశ్చర్యకరంగా మానబడు మా సజ్జనార్ గారి గురించి చూసి వాళ్ళం 2 ఎన్కౌంటర్లు చూసాం. పోలీసు ఇలా మేసం చేసి దిస్ పోలీసురా ఎవడైనా పిచ్చేసలు వేస్తే తాట తీస్తా. కానీ అక్కడ ఏంటో ఆశ్చర్యకరంగా వాళ్ళే పర్సెప్షన్ మారిపోయి మేము చేసిన తప్పు అని అంతరాత్మ ప్రబోధించినట్టు, ఏదో యేసు ప్రభు దగ్గర కన్ఫెషన్ సెంటర్లో కూర్చున్నట్టు పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే చర్యలు పడి చచ్చిపోతున్నారు. ఇదేంటిది? సంఘటనలు జరిగినాయి అట్లా. సరే, అది ఏం జరిగింది, దాని నేపథ్యం మనం ఒక పక్కన. ఇక్కడ మీరు తిరుమల లడ్డు విషయంలో చూసుకుంటే ఏదో కొవ్వు కలిసింది జంతువులది, ఫిష్ ఆయిల్ అది అంటే అది కాదని తేలిన వెంటనే ఇటు నుంచి చెప్పేశారు కల్లా కంటైనర్లు ఎవడరా పంపించాడు లోపలికి, అంతా ఈ ప్రభుత్వం మీదే వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు 2 స్ట్రాటజీలు వాడారు. వీ వాంట్ 2 బక్రాస్ ఇమీడియట్లీ అని. మొదట బక్రా ఎవరంటే పాపం పవన్ కళ్యాణ్. బాబా సనాతన ధర్మం అని చెప్పి ఎక్కలేనివన్నీ చెప్పేసి గాబరా పడిపోయి కింద నుంచి పైకి మెట్లు కడిగేసి అన్ని. నిజంగా సనాతన ధర్మంకి ఇప్పుడు క్రైసిస్ వచ్చాయి. ఆయన ఏంటంటే మేము ఎత్తుక్కుంటున్నాం సార్, మీరు ఎక్కడున్నారు సార్ అని. ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడేటోడు ఎవడన్నా కదా, పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. అదే అనుకున్నాం. ఆయనకి ఆ రోజు ఇచ్చిన టాస్క్ సనాతన ధర్మాన్ని కాపాడుతాడని మళ్ళీ అందరికీ మాకు సినిమా కథ చూపించి ఇప్పుడు అలా సినిమా ఒకటి ఉంటుంది ఛత్రపతిలో, రే రాము ఎక్కడ ఉన్నారు అన్న పిల్లల్ని ఒక లేడీ క్యారెక్టర్ అలా ఎత్తుక్కునే పరిస్థితి పెట్టారు. ఏంద్రబాయి సనాతన ధర్మం ఉన్నాడు, లడ్డూలన్నీ భూమరంగా ఈయన ఎత్తుకు చుట్టుకుంటుందంటే పక్కనే ఉన్నాడు కదా క్యాబినెట్లో. అదేంటండి ఇలా అయిపోయింది, ఇదే అంటే నీకు ఇంకోటి సెట్ చేస్తాను, ఆడి మీద వేసేస్తే మనం టర్నింగ్ చెప్పేసాం అనుకో, 6 గోతులు పడి చేస్తాను, నువ్వు ఇటు వచ్చని ఆపేశారు. ఎవడరా బాకరా అంటే ఇప్పుడు బీఆర్ నాయుడు దొరికాడు. అచ్చా, ఇప్పుడు అంటే మీ ప్రాస్పెక్టివ్ లేనిది కేవలం ఇప్పుడు ఈ తిరుమలకు సంబంధించిన దాని వెంకటేశ్వర స్వామి వాడుకోవడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికే మళ్ళీ తీసుకొచ్చినారంటారా? ఇప్పుడు డైవర్షన్ అనేది ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలో డైవర్షన్ చేసేస్తే పక్కదాని మీద చర్చించుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు లడ్డు మీద చర్చ బదులు ఈ బీఆర్ నాయుడు గారి శతకార్య వ్యాపారాలన్నీ మనం చర్చించాలి. అచ్చా, ఇప్పుడు లడ్డుకి సంబంధించి దాంట్లో కొంచెం ఆ గవర్నమెంట్ ఏదైతే బాబు గవర్నమెంట్ కొంచెం ఏమంటారు ఆత్మపరిశీలనలో పడాల్సిన అవసరం అయితే వచ్చింది. ఆల్రెడీ పడిపోయారు. ఇంకేం చేయాలో అర్థం కాక చర్యలు తీసుకుంటారా అంటే 4 కంటైనర్లు ఎవరు అంటే వీళ్ళు ఇక్కడ సంగం డైరీ వాడు, వైష్ణవ్ డైరీ, వీళ్ళందరూ వీళ్ళే ఎటు తిరిగిన వాళ్ళ చూడు, ఇది మాదే ఇది మాదే ఇది మాదే. అది ఆల్రెడీ హెరిటేజ్ చుట్టూ జరుగుతున్న చట్టాన్ని ఎస్టాబ్లిష్ అయిపోతుంది రోజు రోజుకి. దానివల్ల భగవంతుడు పెనాల్టీ క్లాస్ వేసి 5,000 కోట్ల పైచీలకే షేర్ మార్కెట్ ఆవిరైపోయి కనబడింది. అవును, అయ్యో బాబాయ్ అనేసరికి ఇక్కడ ఇంకా ఇంకా పెరిగిపోతుంది, ఏం చేయాలన్నప్పుడు ఎవరైనా తగ్గనే మనోడు దొరికాడు. ఏ సార్ ఏ అంటున్నారు మళ్ళీ అసలు? సరే మళ్ళీ అనమాట ఏ సార్ మీరు అన్నీ ఒప్పుకుంటాం, మీరు చెప్పిన ఏ అయితే చాట్ జీపీటీ ఏవో అన్నీ చెప్పారు. బస్ మరి ఈయనకి మేకెట్టగానే ఏంటి చెప్పారు? ఆ వీడియోలు కొన్ని నావే, కొన్ని పాత వీడియోలు కూడా నావే అని చెప్పినంటే అర్థం ఏంటి? అదే సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరిగితే పనులు బుద్ధి పనికిమాలిన బుద్ధి పుట్టుకతో వచ్చింది, పుడకలతో కానీ పోదు కదా. నీ దైత్యగొడ్డ బుద్ధి అదే కదా. నాకు అవన్నీ వద్దు బాయ్, నాకు ఈ దిక్కుమాల డిబేట్ వద్దు. నీకు 2 విషయాలు చెప్తా. నాడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, అదే ఆ విషయానికి వచ్చే ముందు మీరు వెళ్దాం ఈజీ ఉంది. ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ అరంగేట్రం చేసాడు. అవును, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇదే తపేలా ఛానల్లో ఒకడోడు కంచాలోడు, ఇంకోడు కెరసాలు అమ్ముకునేవాడి దగ్గర పచ్చలోడు ఇచ్చిన డిగ్రీతో ఏళ్ళనాడు చెల్లిన దాపరించినోడు, మూడోవాడు పెట్రోల్ బంకోడు. చెవి పెట్టి మరీ చెప్పేసాను కదరా. ఆయనకైతే పొంకాలు నడిపించారు కదా. ఇవాళ వచ్చారు కదా మీకు ఇరాక్ వార్ జ్ఞాపకం వచ్చిందా? తెలంగాణ డిబేట్లే ఏమైపోయారా మీరందరూ?
అంటే ప్రపంచ భక్తి వచ్చింది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద కన్సర్న్ పెరిగిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ వాడు అనగానే ఆయన ఆడ ఉండలేకపోతుండే, ఏడా ఉండలేకపోతుండే, కొండలు చూడాలంటే ఏ కొండలు రే, ఏ కొండలు చూడడానికి రా సార్. అదే కేసు సార్ ఒకటే అంటున్నాను నేను. ఆ గతంలో కేవలం మిమ్మల్ని వెనక నుంచి పట్టుకోవడం కోసం అంటే సస్పెండ్ అయిన అక్కడ మాట చూడండి, కొనండి. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసు కదా, అవునవును, మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. అవునవును. ఆయన కూడా అమాయకుడు, ఆ సామాజిక వర్గానికి చెందిన పాపం పృథ్వీ పాపం ఏట్లేదండి, అదో పనికి మాలిన పని. వెనక నుంచి పట్టుకుంటానన్న మాట అంతే ఫోన్లో. ఇది మనోడు ప్రాక్టికల్ పట్టుకొని చూపిస్తాడు. మరి అప్పుడు ఆ చైర్మన్ ని బర్తరఫ్ చేసినప్పుడు మరి ఈ చైర్మన్ ఎందుకు ఆపుతున్నారు? ఎవరు ప్రాబ్లం? కులం అసలు తీసుకొచ్చిందే వాళ్ళు అంటారు కదా సార్. కదా. ఇప్పుడు దీనికి ఇంకొక నెరేటివ్ చెప్తా, అప్పుడే మీరు కన్విన్స్ అవుతారు. ఓకే, మన దాకా పాపం 60 ఇష్యూ బయటకు వచ్చింది. అవును, వచ్చింది కదా. దానికన్నా ముందు మన మొదటి బకరా అయిన పవన్ కళ్యాణ్ పిలిచి మీ వాళ్ళు పిచ్చేసారు వేస్తున్నారు జాగ్రత్త అది ఇది అని చెప్పారు. ఓకే, సరే పాప ఆయన వెళ్ళి అమాయకంగా అందరినీ కూర్చోబెట్టి రాకమంది పర్సనల్ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోండి, పిచ్చి పిచ్చేసా లేకండి, మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ చెప్పారు కదా. చెప్పిన వెంటనే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ గబగబా ఈ అమ్మాయిని తీసుకొచ్చారు సీన్లోకి, గబగబా వీడియోలు రిలీజ్ అయిపోయి గమనించారు మీరు. అవునవును, ఆరో శ్రీధర్ని సస్పెండ్ చేసే అంత పరిస్థితి వచ్చింది. అవును. మరి దీనికన్నా ముందు ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వకుండానే ఒక తిరుమలలో ఒక దిక్కుమాల ఇష్యూ కదా, ఒక ఆయన పేరేంటి మన ఆదిమూలం. మరి అన్నిటి చేసిన రాబోయే మీరు. అది మరి ఇది కాక మొన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన అమ్మాయినే కదా అల్లరపెట్టిన కాళహస్తి ఎమ్మెల్యే. అవును, కాళహస్తి నవత ఆ అమ్మాయిని అల్లరపెట్టి జైల్లో పెట్టారు కదా, ఆ అమ్మాయి జైలు పెట్టారు కదా. ఆయన ఏంటి చేశారు ఎమ్మెల్యేని అంటే తెలుగుదేశం వాళ్ళకంటే ఒక గీత గేస్తారు. మా వాళ్ళందరూ యోగి పొంగవులు సత్య పరివర్తన కలిగిన వాళ్ళు, మేము చెప్తే మాట అంటారు. మరి పవన్ కళ్యాణ్ అయితే బకరా చేసి వేసేస్తారు బల్లి. నిజంగానే సార్ వరుస విషయంలో నవత. అవును, అప్పుడు లడ్డు టాపిక్ ఏమైనా పక్కెళ్ళిందా? అయినా లైమ్ లైట్లో ఉంది. ఇప్పుడు అది తీసుకొచ్చారు. కానీ దేవదేవుడు పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? హెరిటేజ్ అక్రమ సంబంధం మీద చర్చ చేస్తుంటే మీకు అర్థం అవ్వట్లేదని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్లో బీఆర్ నాయుడు అక్రమ సంబంధాలు లేకపోతే చెత్త చెదారం మీద మనకి బయటెట్టారు. ఎట్లా సార్ మరి ఏంటి బీఆర్ నాయుడు భవితవ్యం ఏంటి? ఏడు భవితవ్యం అంటే మర్యాదగా రాజీనామా చేసి పక్క పోతావా పోవా? ఎందుకు పోతాడు సార్? ఎందుకు పోడంటే అది ఏ వీడియోలో నాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఎట్లా పోతాడు? నాకు అవన్నీ నాకు అనవసరం. మరి నీ ప్రెస్ మీట్లు వేడి చెప్పినావు, పాత వీడియోలు ఉండు కావచ్చు అని ఉండొచ్చు, నేనే కావచ్చు అని చెప్పి కావచ్చు. అది కావచ్చు అంటే నువ్వు ఏమైనా కృష్ణ పరమాత్మ ఏంటి పెట్రోల్ బంక్ కూడా చెప్పినట్టు ఆడా ఉంటాడు ఈడా ఉంటాడు అని, లేకపోతే ఆయన పేరేటి సినిమా యాక్టర్ చెప్పిన డైలాగా. సార్ తిరుమల దేవస్థానం నీకు 2 విషయాలు అండి పండరి గారు. నీకు తిరుమల ధార్మిక సంస్థ మీద శ్రద్ధ లేదు, నాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి, నాకే పని పాటలేదు అనుకుంటారు, ఎక్కడ ఉన్నాను అంటే నీకు చిత్తశుద్ధి లేని మకిలి పూజ చేయాలి. సార్ మీరు ఈ విషయంలో మాత్రం తిరుమల దేవస్థానాన్ని అత్యంత ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ మనసులో చెప్తున్నటువంటి మాట. మా సంస్థను కూడా వదిలిపెట్టి ఈరోజు తిరుమల దేవస్థానం మీద మొత్తం 24 గంటలు అదే శ్రద్ధ మీద ఉన్నాడని చెప్పేసి మా చైర్మన్ మా ఎండి ఈ రోజు మొత్తం తిరుమలని అంతా డెవలప్ చేస్తుంటే కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు లేకపోతే ఆయన గిట్టని వాళ్ళు వీడియోలు బయటకు రిలీజ్ చేసిరని చెప్పేసి ఈరోజు అంటున్నటువంటి మాట. దీంట్లో మీరు ఏమంటారు? నాకు కిరసనాల మీద డౌట్ ఉంది. ఎందుకంటారు? వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు రాధాకృష్ణ గారికి సేపు అరవశ్రీధర్ విషయం చెప్పారు. అక్కడ వెనకాతలు ఎవరెవరు ఉన్నారు? దాంట్లో రకరకాల ఇన్ఛార్జే కదా. అవును అవును సార్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆదిమూలం గురించి చెప్పాను, ఆయన కాళహస్తి ఎమ్మెల్యే గురించి చెప్పాను, అవును నవత కోన రవికుమార్ అక్కడ శ్రీకాకుళం ఇష్యూలు ఉన్నాయి. ఆ లెవెల్కి ఎలాంటి యాడ్ స్టిక్ ఇచ్చారు? సస్పెండ్ చేశారా? చేయలే. ఆవిడైతే హెడ్ మాస్టర్స్ గారు ఆత్మహత్య చేసుకోబోయింది కదా ఆవిడ, కోన రవికుమార్ గారు. అవును సార్ ఇదన్నీ చూసి మరి ఈ అరవశ్రీధర్ ఒకటి ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అంటే సస్పెండ్ అయ్యి కదా కమిటీ చేసినట్టున్నారు సార్. ఒకటి కమిటీ చేశారు, సస్పెండ్ చేశారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. మీరు ఇప్పుడు ఈ విషయం ఇక్కడికి మాట్లాడదాం, బీఆర్ నాయుడు విషయం. ఇప్పుడు నువ్వు ఫస్ట్ థింగ్ నీకు అక్కడ చిత్తశుద్ధి లేదు అక్కడ. రెండోది ఒక 50 లక్షల భగవద్గీతలు ముద్రించారు అన్నావు వేరే భాషల్లో. 38 లక్షలు ఉంటే గొడవలంతా ఆక్యుపై చేస్తున్నాయని మాట్లాడుతున్నావు. నేను తిరుమలకు వచ్చినప్పుడు భగవద్గీత కొడుతున్నాడు ఎవడన్నా? ఎందుకు పంచట్లే? గత ప్రభుత్వం పంచింది 18. అది కూడా సనాతన ధర్మ ప్రచారమే కదా సార్, ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లే? మీరే చెప్పాలి, మేధావులు చెప్పాలి. నేను మేధావుని కాదు, దయించి ఆ పదం ఆవిడకి వాడకు. 100% మీకు వాడతాను నేను వాడక్కర్లేదు. నేను మేధావు అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను, చదువుకున్నాడు. ఇప్పుడు నీకు ఫస్ట్ థింగ్ తిరుమల ధర్మక్షేత్రంలో దైద్రవంతం నువ్వు వెళ్ళిన కాడి నుంచి ఉంది. ఎందుకంటే ఆ టికెట్ల పైనంతో కిందంతో నీకే తెలియకుండా ఆ స్టాంప్ ప్యాడ్ పెట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఎంతమంది చంపేసావో తెలుసు. నీ వల్లే పొరపాటు. గోశాలలో జరిగింది నీ చర్య, అది ఇప్పటికి లేదు. మూడోది దైవ దర్శనానికి వెళ్తున్న వాళ్ళకి అన్నపానాదులు లేకుండా గొల్లి పెడతారు జనాలు లైన్లో ఉండి, ఇప్పటికి దాని మీద తెలియలేదు. నాలుగోది నీ భజన గాళ్ళు అందరూ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు ఈ విషయంలో నువ్వు బ్లేమ్ తీసుకోవద్దు.
అప్పటిదాకా ఎంక్వైరీ చేయండి, అది పూర్వపరాలు తీసి ఏ కాదో ఏదో దాని దాకా నాకు బాధ్యత వహిస్తూ నేను చైర్లోంచి పక్కకి వెళ్తున్నా. ఎంక్వైరీ ఏంటని చెప్పచ్చు కదా. మీరు ఎవడరా నన్ను తీయడానికి? నాకు చంద్రబాబు గారు పెట్టారు, మీరు ఎవడరా? ఇవి నువ్వు మాడుతున్న మాటలు. సార్ ఒకటి చాలా మటుకు అనుకుంటున్నారు, చాలా మంది సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంది. ఈ వీడియోలు బయటికి తీసుకొచ్చిందే ఏబిఎన్కి సంబంధించినటువంటి యాజమాన్యం రాధాకృష్ణను, లేకపోతే నాకు ఆయనకు ఏది టీటీడీ చైర్మన్ ఇవ్వకుండా ఈయనకి ఎట్లా ఇస్తారు, లేకపోతే ఈ 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇక 2 ఏళ్ళు నేను చూసుకుంటా అని చెప్పేసి బయట రకరకాలైన వదంతులు బిల్డింగ్ ఇచ్చారు కదా, దీన్ని మీరేమంటారు? నీకు బిల్డింగ్ ఇచ్చారు కదా. ఓకే, బిల్డింగ్ వేరు, పదవి వేరు సార్. అన్నీ కావాలి, ప్రోటోకాల్ కాదండి, అన్నీ కావాలా? ఇంత చేసిన తర్వాత, మిమ్మల్ని ఇంత బ్యాక్ చేసిన తర్వాత, మీ మీద ఇంత మంచి వార్తలు రాసిన తర్వాత, మీ మీద ఈగ వాలనీయకుండా ఈ రోజు పేపర్ వేదికగా చేసుకొని మీ యొక్క ప్రశస్తిని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గొప్పగా పొగుడుతున్న తర్వాత మాకు ఆ మాత్రం గౌరవం ఇయ్యరా అని వాళ్ళు అనుకుంటే? ఇప్పటి పని ఇల్లు చేస్తుంటారు కదా, అదే పూర్ణకొమ్మలు పెట్టుకుని మరి వెళ్ళారు కదా వీళ్ళకి. సార్ 2 ఏళ్ళు చేసి కదా దానికి. అందుకని మిగిలిన 2 ఏళ్ళకి ముందు ఈయన బదనాలు చేసి బయటకు వస్తావా? అదే అనుకుంటున్నారు బయట సోషల్ మీడియా అంటారు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, క్యారెక్టర్ని జస్టిఫై చేయమనండి ఫస్ట్. ఎవరిది? టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నాడు, అది ఎవడనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నీ మీద క్యారెక్టర్ అసోసియేషన్ వస్తే బొమ్మన కరుణాకర్ రెడ్డి బయట పెడతాను, సుబ్బారెడ్డి బయట పెడతాను, మీ ముగ్గురు కలిపి కాశీలో గంగలో దూకి సావండి, నాకెందుకు? నా పవిత్రమైన 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థ టీటీడీ దేవస్థానం. అది ఫైనల్. దాన్ని మీరు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తూ క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు ఎందుకు కూర్చుంటున్నారు? మీ పర్సనల్ ఎందుకు పెడుతున్నారు? నాకు నీ క్యారెక్టర్ గురించి మాట్లాడడం నాకు అనవసరం. ఎందుకంటే సుప్రీంకోర్టే లివింగ్ రిలేషన్షిప్ పర్మిషన్లు ఇచ్చింది. అక్రమ సంబంధాలను పేరు పెట్టొద్దు, ఇద్దరికీ సమ్మతం అయితే చావండి ఎందులో పడి అని కూడా చెప్పింది. నేను దాన్ని గౌరవిస్తా. మీరిద్దరూ నాకు అనవసరం. నాకు ధర్మ పరిరక్షణ, ఏకపత్ని వ్రతం, మహాత్ముడు శ్రీరామచంద్రుడు, రామరాజ్యం, ఇలాంటివన్నీ ఒక హిందూ సమాజానికి సంబంధించిన కొలమానాలు. అందులో వేర్ యు ఆర్. తర్వాత స్టాక్ మార్కెట్లో బ్రోకర్లు చేసుకునే వాళ్ళు నీకు పొద్దున్నే స్టాక్ మార్కెట్లో షేర్ల రేట్లు చెప్పకుండా ప్రవచనాలు చెప్పుకొని తిరిగితే అది నీకు సంబంధించిన భజన కార్యక్రమం. వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఇట్. నీ దగ్గర ఉన్న తపేలగాళ్ళు అందరూ భజనలు చేసుకొని సామను ముందు కంచాలుడు. నీ క్యారెక్టర్ ఏదో ఆడో ఇంట్లో కంచాల్లో కలిపడిపోతే వాళ్ళ మొగుడు వచ్చి గొల్లు ఎట్టుకొని చచ్చాడు. సేమ్ అదే, అది ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్స్ ఇస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నారు. సార్ రైట్ సార్, ఇది నేను చాలా బాధ అనిపించే విషయం. ఈరోజు మీడియా సంస్థలు అని చెప్పేసి, మాకు క్రెడిబిలిటీ ఉన్న మీడియా సంస్థలు అని చెప్పేసి వాళ్ళందరూ ఒక వ్యక్తి భజన. వాళ్ళ బ్రహ్మానందం కూడా సినిమాలో చూడండి, నేను పద్మశ్రీ నేనే ఇచ్చుకున్నాను, క్రెడిబిలిటీ వీళ్ళకి ఉందని చెప్తే ఒక సాటి జర్నలిస్ట్గా మీరు జర్నలిజం చదువుకుని నేను ఎలాబరేట్ చేద్దాం, దానికి వాస్తవాలు కదా బయట పెడతాం మనం. మరి ఎట్లా సార్, మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం? మరి టీటీడీని ఎవరు కాపాడాలి? పవన్ కళ్యాణ్ కూడా కాకపోతే ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడక్కర్. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏడిస్తే దేవదేవుడు కాపాడుకోవడం కిందకి దిగాడు, తోలు చిరిగిపోతుంది వీళ్ళకి, చూసుకోండి. అంతేనా? కాపాడే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా ఉంటే పరిస్థితి మరి ఏంటి? 4 కంటైనర్ లోపలికి వెళ్ళిన నోట్ల మీద జల్ల కొట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసాం, హెన్స్ఫోర్త్ ఇది జరగకుండా చూసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పుంటే ఇలా సాష్టాంగ దండం పెట్టింది చంద్రబాబు గారికి అందరూ. అది పోయి ఎవరినో బదనాం చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని బదనాం చేద్దాం అని కాన్సెప్ట్కి తెరలేపుకుంటే అది ఏమైంది? కోటిపుండు బ్రహ్మరాక్షసి కూర్చుంది. అది ఎలాంటి కోటిపుండు బ్రహ్మరాక్షసి అయిందంటే వీళ్ళ నెత్తికి మొత్తం దాంట్లో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయ్యి పిచ్చి పిచ్చి పనులు పేలా పనులు వెళ్ళారో వాళ్ళందరికీ స్వామి గుండు వాయించేస్తున్నాడు. ఇప్పుడు చూసుకోమనండి. ఇప్పటికి 2.5 ఏళ్ళకే ఇంత జరిగితే మరి రేపు పొద్దున ఇంకా టీటీడీ ఎంతసేపు కొనసాగుతుంది సార్ ఇట్లా? ఈ వెంకటేశ్వర రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్, బ్రహ్మాండంగా సఫలీకృతం అవుతున్నారు. జనం యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి ఏం యాక్సెప్ట్ చేయరు. అది మీరు ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల తర్వాత చెప్తారు, వాళ్ళు కర్రు కాల్చి వాత పెడతారు పక్క, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కడికి.